ఒక మనిషి మీద ఒక అభాండం వేసేస్తే పడతాడా? ఒక మనిషి మీద ఒక అభాండం వేసేస్తే ఎవడైనా పడతాడా చెప్పండి? నోడితే చెప్పండి. ఎవరి మీదైనా ఒక అభాండం వేసేస్తే పడతారా? పడరు. మరి దేవుడు కనబడ్డు కదా అని దేవుడి మీద అభాండాలు వేసేస్తావా? నేను అడిగింది దేవుడు చేయడండి. ఒక ₹1 అంటే ఎవడండి? దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి ఆ రోజు నాకు కోపం వచ్చింది. లేకపోతే బోళ్ళు మంది దేవుడిని తిట్టుకుంటారు, నాకెందుకు నిలిపోతున్నాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎదురుగా వస్తుంటే సైడ్ వెళ్ళిపోతున్నాను. మీకు అర్థమైందా? నీతిమంతులు సింహం వలె ముందుకు ధైర్యంగా వెళ్తారు అంటే ఆ రోజు నాకు అర్థమైంది. నేను ధైర్యంగా ముందుకు వస్తాను, నీ గురించి ప్రార్థన చేస్తా, కానీ నువ్వేం చేస్తున్నావు? పారిపోతున్నావు. ఈ రోజున దేవుని అంగీకరించిన మనం మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళితేనే దానికి దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఉండే దురాత్మలను దాటుకుని వెళ్ళాలి. మధ్యలో ఉండే దురాత్మలు దాటుకుని వెళ్ళాలి. అంత శక్తివంతంగా ఉండాలి. దేవుడి దగ్గరికి మన ప్రార్థన దురాత్మను దాటుకుని వెళ్ళాలి అంటే ఆ ప్రార్థనలో శక్తి ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు అని గట్టి నమ్మకంతో చేయాలి. దేవుడు ఎందుకు వింటాడు అని నమ్మకం రావాలి నీకు. దేవుని రక్తంలో నేను కడుగబడ్డాను. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నానంటే నా పాపాలు దేవుని రక్తంలో కడుగబడ్డాయి. దేవుడు నన్ను తన రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి నా ప్రార్థన దేవుడు వింటాడు అని నమ్మాలి.